మరి ఏ రకంగా పూర్తి చేశారో మరి ఇక్కడ కట్ట మీదకి వచ్చి కాలువ దగ్గరికి వచ్చి సమానం చెప్తే బాగుంటుంది. ఇంకా 55 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. అందులో నాదే 10 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. మేము పరిహారం అడితే మమ్మల్ని చేతులకు సంఖ్యలు వేసి జైల్లో పెట్టారు. నేను 34 రోజులు జైల్లో ఉన్నా. నాతో పాటు ఇంకో 3 జైల్లో పెట్టారు. 17 మంది కేసులు పెట్టారు. 17 మందిని ఎక్కడెక్కడో తప్పించుకొని తిరిగారు. 4 జైల్లో పెట్టారు. దాదాపు ఊరందరి మీద 56 మంది కేసులు పెడితే కోర్టులోకి తిరగలేక వస్తున్నాం మేమందరం. నువ్వేమో నీ ప్రాజెక్ట్ పూర్తి చేసాము, ట్రయల్ రన్ చేసామని చెప్తున్నావు. బలవంతంగా మా ఇల్లు కూల్చేసి మాకు ఇప్పుడు దిక్కు లేకుండా చేసావు. మా భూములు ఒక దగ్గర, మేము ఉండేది ఒక దగ్గర, గూడు చేరిన పక్షిలాగా అయిపోయాం. నువ్వు ఈ దొంగ మాటలు మానుకోవాలి కేటీఆర్, హరీష్ రావు. మీకేమైనా దమ్ముంటే ఇక్కడ కట్ట దగ్గరికి వచ్చి మాట్లాడాలి. ఈ అబద్ధ మాటలు మాట్లాడి అందరి జనాలు నమ్మించాలని చూడొద్దు. మాకు చేసిన అన్యాయానికి తప్పకుండా ఫ్యూచర్లో ఇంకా పెద్ద పనిష్మెంట్ మీకు ఉంటుంది. కబడ్దారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ట్రయల్ రన్ చేసినాం. ట్రయల్ రన్ చేసింది వాస్తవం కాదా, ఎన్జిటి ఉన్నది వాస్తవం కాదా అనే శుద్ధ పౌసలు లెక్క మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ట్రయల్ రన్ చేసింది వాస్తవమే. ట్రయల్ రన్ చేసి ఏం చేసిరా మీరు? అక్కడ మీ కార్యకర్తలకు దావత్ చేసుకున్నారు, కార్యకర్తలు మందు దాపించారు. మరి ట్రయల్ రన్ చేసి 1 ఎకరానికి కానీ 1 గుంటకు కానీ నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ట్రయల్ రన్ చేసినామని. అదేవిధంగా ఎన్జిటి అనేది ఉంది వాస్తవం. ఎన్జిటికి వెళ్ళింది మేమే, నిర్వాసితుల పక్షాన అందరం కలిసి ఎన్జిటికి పోయినాం. అది ఎన్జిటి అనేది 2021లో వచ్చిన ఆర్డర్. ఆ ఆర్డర్ నీకు ఏ రోజు కూడా పనిచేసింది? 2021 నుంచి ఈ రోజు దాకా మరి పనికి ఏమన్నా ఆపిరా మీరు? ఎన్జిటి ఆర్డర్ ప్రకారం మీరు పనులు ఆపారా? మీరు పనులు ఆపలేదు. రోడ్లు మూసిర్రు, కరెంటు తీసేసిర్రు, ఇల్లు కూల్చిర్రు, ఇవన్నీ చేసి ట్రయల్ రన్ చేసిర్రు. ఇవన్నీ కూడా కోర్టు ధిక్కరణ కింద మిమ్మల్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము శుద్ధ పూసలు లెక్క మాట్లాడితే ఎట్లా? అదేవిధంగా దీనికి సంబంధించిన విషయం మీద ఆర్డర్స్ ఉన్నాయి. మాకు 2013 చట్టం కావాలని చెప్పేసి మేము ఎన్నో మాలు దరఖాస్తులు ఇచ్చినా కూడా అవన్నీ పట్టించుకోకుండా మీ ఇష్టారీతిన ఇవన్నీ చేసి కొట్టి కేసులు పెట్టి బేడీలు వేసి జైల్లో పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికి, గత పాలకులది. అదేవిధంగా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఏదో సన్నాయి నొక్కుకుంటా ఈ న్యాయం చేయాలంటే ఇంకా 110 మందికి సంబంధించిన అమ్మాయిలకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఆ రోజు వాళ్ళకు ఉండే. మరి ఎందుకు చెల్లించలేదు? అది చెల్లించకుండా 45 ఎకరాల పై చీలకు పరిహారం 2013 చట్టం కావాలని ఆ నిర్వాసిత రైతులు అడుగుతా ఉన్నారు. అది చెల్లించలేదు. అందరికీ కూడా అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఎమ్మెల్యే గారు అన్నారు, మంత్రి గారు అన్నారు. ఈ రోజు వరకు కూడా 1 డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మరి నిర్వాసితులకు సంబంధించిన అంశం మీద ఎక్కడ కూడా 1 ముందడుగు వేయలేదు. 2007 నుంచి ఈ రోజు వరకు గత 10 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టు అడ్డదిడ్డంగా ఎత్తులు పెంచుకొని ఓట్ల కోసమే ఈ ట్రయల్ రన్ చేసిరు, ఓట్ల కోసమే ఇదంతా కుళ్ళు కుతంత్రాలు చేసుకొని ముందుకెళ్ళిరు తప్ప నిర్వాసితుల పక్షాన కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ తప్పుదో పట్టించే విధంగా ఈ గత ప్రభుత్వం పాలకులు నిన్న అసెంబ్లీలో మంత్రి గారు, మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు, కేటీఆర్ మాట్లాడతారు. ఇది శుద్ధ తప్పు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.